అందరికీ నమస్కారం. ఈనాటి తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం. ఇవాల్టి భాగంలో అగ్నిధార కురవబోతోంది. ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య తన జైలు జీవితంలో అల్లుకున్న పద్యాలు, కవితలు అగ్నిధారగా ప్రవహించాయి. ఆ ప్రవాహంలో ఉన్న ఒక కవిత జైల్లో. ఇందులో కవి తనను ఓ మొగ్గగాను, తానున్న జైలుని గ్రీష్మముగాను భావిస్తాడు. తనతో పాటు జైలులో ఉన్న ఎందరో నిరుపేదల బాధలను వెతుకుతాడు. ఆ కష్టాల వెంట సుఖాలు ఉంటాయని ఆశపడతాడు. ఆ జైల్లో వసంతాలకు, వెన్నెలలకు చోటు లేదని కృంగిపోతాడు. ఈ బాధలు పెట్టిన వారి నాశనం తప్పదని జ్యోతిష్యం చెబుతాడు. ఈ కవితలోని భాగాలను కొంత విని అందులో ఉన్న చక్కని పదాలను తెలుసుకుందాము. జైల్లో ఇది నిదాఘము, ఇందు సహింపరాని వేడి ఏడ్పించుచున్నది. పాడువడిన గోడలందున జైలులో పాడినాడా, వాడిపోనున్న పూమొగ్గ పైన పాట. మండుటెండల క్రాగిన గుండెనెత్రు, బండవారిన మనసులో నుండి జారి. పచ్చపచ్చని పువ్వు మొగ్గపై నటించి, ఎర్రవారినది గ్రీష్మ మేడిపింప. చల్ల చల్లని వాగులం చిల్లుచున్న, తుంపరల గుంపులోన కాలంపు కన్నె. తానమాడినది రసోద్యానవాటి, వలువవిచ్చి నృత్యాలను సలిపెనేమో. నీళ్లలో నిప్పు మాదిరి, నిప్పులోన నీళ్ల మాదిరి, కష్టాల నీడలందు సుఖము నివసించునంట. ఉస్సురను వేటి ఊర్పులోన పరిమళాలున్నవంట. ఇట వసంతము లేదు, సహింపరాని గ్రీష్మ హేమంతకాల కాళికలెగాని. ఇట ఉషస్సులు లేవు, భరింపరాని అంబువాహ సందోహ నిశాలి కాని. వెన్నెలలు లేవు, పున్నమ కన్నెలేదు, పైడి వన్నెల నెలవంక జాడలేదు. చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి ధూమధామమ్ము, దుఃఖ సంగ్రామ భూమి. కాలదైవజ్ఞుడి జగత్కన్య హస్తతలము దర్శించి జ్యోతిష్యమ్ములు వచించు, పరుల హింసించు వారలు బాగుపడెడు మాట వట్టిది, నశించు మాట నిజము. ఇప్పుడు విన్న భాగాల భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ జైలు గ్రీష్మములాగా సహించలేకపోతున్న వేడితో ఏడిపిస్తోంది. పాడుబడ్డ ఆ గోడల మధ్య వాడిపోతున్న పూమొగ్గ పైన పాట పాడుకుంటాను అని అంటాడు. రాతి మనస్సులో నుంచి మండిన ఎండల వల్ల కాగిన గుండె నెత్తురు ఈ పూమొగ్గలపై జారి ఎర్రబడుతోంది. ఇంత తాపములో చల్లని వాగుల మీద నుంచి వస్తున్న తుంపరలతో కాలము అనే కన్య స్నానాలు చేస్తూ నృత్యాలను చేస్తోందేమో అని ఊహిస్తాడు. కష్టాల నీడలో సుఖాలు ఉంటాయి అంటూ ప్రతి వేడి నిట్టూర్పులో పరిమళాలు కూడా ఉంటాయని ఆశిస్తాడు. అలాగే ఆ జైలులో వసంతాలు లేవు కానీ గ్రీష్మము హేమంత కాలాల మసి తప్ప అని వాపోతాడు. అలాగే ఉషస్సులు అంటే సూర్యోదయ కిరణాలు లేవు కానీ బాణాల సమూహాల చీకట్లు తప్ప అని బాధపడతాడు. ఇందులో ఉన్న ఆకాశం పొగబట్టిపోయి దుఃఖముతో నిండిన యుద్ధభూమిలాగా ఉందట. అంతేకాక అక్కడ వెన్నెలలు, పున్నములు, బంగారు రంగుల నెలవంకలు కూడా లేవని నిట్టూరుస్తాడు. ఆ జగత్కన్య చేతిని చూసి కాలము జ్యోతిష్యం చెప్పిందంట, ఇతరులను హింసించువారు బాగుపడరు, నాశనమవుతారు అని. ఇలా తన ఆవేదనని, ఆవేశాన్ని వెళ్ళగక్కాడు కాబట్టే ఇది అగ్నిధార. ఈ అగ్నిధారలో నుండి కొన్ని తెలుగు వెలుగులను కూడా గమనిద్దాం. మొదట్లో ఇది నిదాఘము అంటాడు. నిదాఘము అంటే గ్రీష్మము, ఎండాకాలము అని అర్థం. చల్ల చల్లని వాగులను చిల్లుచున్న తుంపరలు అని అంటాడు. అంటే ఆ నీటి వాగులలో నుంచి వేరుపడిన నీటి చుక్కలు. దీనికి సరి అయిన ఆంగ్ల పదం ఫోర్క్ అని చెప్పచ్చు. వలువ విచ్చి నృత్యాలను సలిపెనేమో అని అంటాడు ఆ కాలం గురించి. వలువ అంటే వస్త్రము, సన్నని బట్ట. ఉస్సురను వేడి ఊర్పులోన పరిమళాలున్నవంట. ఉస్సురనే వేడి ఊర్పు అంటే ఒక నిట్టూర్పు, ఆ ఊపిరి, వేడి శ్వాస.
ఇంకొక చోట సహింపరాని గ్రీష్మ హేమంతకాల కాళికలే గాని, అంటే కాళిక అనంటే బొగ్గు, మసి అని అర్థం. ఇంకొక చక్కని తెలుగు పదం పైడి వన్నెల నెలవంక జాడలేదు. పైడి అంటే బంగారం. ఆ బంగారు రంగుల నెలవంక తనకి కనిపించటం లేదంట. ఇంకా చివర్లో హస్తతలము దర్శించి జ్యోతిషమ్ములు వచించు. హస్తతలము అంటే అరచేయి. ఇటువంటి పదాలతో చక్కని వచన కవిత్వాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మనము చెప్పుకున్న భావం కన్నా ఎంతో లోతైన భావం కూడా ఉండి ఉండవచ్చు. ప్రాజ్ఞులు తమ అభిప్రాయాలను, ఇంకా ఇందులో ఉన్న విశేషాలను ఏవైనా ఉంటే rangaBharat@gmail.comకి పంపగలరు. RANGABHARATH@gmail.com. తిరిగి వేరొక అంశంతో మళ్ళీ కాసేపు తెలుగులో మాట్లాడుకుందాం. సెలవు.